హలో నండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురు ఫ్యాషన్. నేను మీ గురుని. మీకోసం న్యూ కలెక్షన్ అయితే తీసుకుని వచ్చాను. బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న కలెక్షన్ అంతా మన దగ్గర ఉందండి. శారీస్ అండ్ 3 పీస్ సెట్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ అనమాట. సో ఎవరికైనా కావాలి అనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి. 3 పీస్ సెట్స్ అయితే మన దగ్గర 600 నుంచి స్టార్ట్ అండి. 600 to 1000 ఉంటాయి. ఫ్రీ షిప్పింగ్ అయితే ఓవరాల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే ఆర్డర్ పెట్టుకోండి. అండ్ డియర్ కస్టమర్స్, అండ్ మీకు ఒక చిన్న విన్నపం అనమాట. ఎందుకంటే క్యాటలాగ్స్ అనమాట. కలర్స్ మీకు ఇక్కడ కనిపించిన విధంగానే కలర్స్ ఉంటాయి అండ్ డిజైన్ మొత్తం ఉంటుందండి. ప్రీమియం క్వాలిటీతో అయితే ఉంటుంది. బట్ నేను మొబైల్లో తీయడం వల్ల పిక్స్ కొంచెం కలర్ కొంచెం అంటే లిటిల్ బిట్ 0.01% ఆ విధంగా మాత్రమే కలర్ చేంజెస్ ఉంటాయి. సో మీరైతే డోంట్ వరీ, కావాల్సిన అవసరం అయితే లేదండి. ఆల్మోస్ట్ ఇదే కలర్స్ ఉంటాయి. ఇది ఒక్కటే నేను మీకు చెప్పాలనుకున్నది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, చదువులు అయిపోయి కొంతమంది ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలన్నా, గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలన్నా, లేకపోతే ఓన్గా బిజినెస్ చేయాలన్నా, రకరకాల క్వశ్చన్స్ మీ మైండ్లో అయితే ఉంటాయండి. కొంతమందికి బిజినెస్ కాదు కానీ ఫస్ట్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలన్నా, గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలన్నా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ క్వశ్చన్స్ అయితే వాళ్ళ మైండ్లో ఉండొచ్చు. నా చదువు అయిపోయింది కదా, గవర్నమెంట్ జాబ్ ఎప్పుడో ఒక 5 yearsకి 4 yearsకి నోటిఫికేషన్ పడుతుంది. ఈ నోటిఫికేషన్లో మిస్ అవుతే మళ్ళీ ఎలా అబ్బా, ఇప్పుడు నాకంటే చదివిన వాళ్ళే ఎంతోమంది ఉన్నారు, జాబులు లేక ఉన్నారు. సో నేను చదివి ఏం చేయాలి, నేను ప్రిపేర్ అయ్యి ఏం చేయాలి అనుకుంటారు. ఇది గవర్నమెంట్ ప్రిపేర్ కావాలనుకుంటే వాళ్ళ మైండ్ సెట్ అండి. సో సాఫ్ట్వేర్ ఎట్లా ఉంటుందంటే, అమ్మో సాఫ్ట్వేర్ కోచింగ్ తీసుకొని లక్షలు వేలు మళ్ళీ హాస్టల్లో పీజీలంట, ఆ పీజీకి ఒక్కొక్క పీజీకి 8,000 అది ఇది దండగా, మళ్ళీ ఇప్పుడు అది కాక ఉద్యోగాలు ఏం లేవు అని కన్ఫ్యూజన్లో ఉంటారు. సో నేను మీకు చెప్పేది ఏదంటే, నేను రియల్గా ఫేస్ చేసి దగ్గరుండి ఫేస్ చేసిన నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేం లేదండి, మీ యాంబిషను, మీ ఫైనాన్షియల్ స్టేటస్ అనమాట. సో ప్రైవేట్ జాబు అంటే గవర్నమెంట్ జాబ్ ఎప్పుడైనా కొట్టచ్చండి. ఒక 3 years 4 years కాన్సిస్టెంట్గా కూర్చొని, మనమే ఎకనామికల్గా స్టేబుల్గా ఉంది మా ఫ్యామిలీ, బర్డెన్ ఏం లేదు, సో నేను కంటిన్యూగా చదవచ్చు అంటే గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చండి. అంత కష్టమేం కాదు. ఒకవేళ కష్టం అనుకుంటే అంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన దగ్గర ఏమి ఉండరు కదండి. కష్టమైతే ఎందుకు ఉంటారు వాళ్ళందరూ. సో హార్డ్ వర్క్ చేయాలన్నమాట. మన హార్డ్ వర్కే మమ్మల్ని ఈరోజు కాకపోయినా రేపైనా మనకి సహాయం చేస్తుంది అనమాట అది. సో డోంట్ గివ్ అప్ అండి. మీరు అసలు గివ్ అప్ అయితే ఇవ్వకండి. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు, ఒక నోటిఫికేషన్ కాకపోతే, ఒక్క జాబ్ కాకపోతే చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయండి. ఒక్కదానికి మనం ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ అదే సిలబస్తోనే, అది స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, అయితే మంచిగా ప్రిపేర్ కావచ్చు అనమాట. చాలా అంటే చాలా నోటిఫికేషన్స్ నెక్స్ట్ ఇయర్లో పడతాయంటున్నారండి. ఏపీ వాళ్ళకైతే, తెలంగాణ వాళ్ళకైతే చాలా ఎక్కువగానే నోటిఫికేషన్స్ పడుతుంటాయి. కాకపోతే వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే, పేపర్ లీక్ అయ్యిందనేసి ఆ నోటిఫికేషన్స్ క్యాన్సిల్ చేయడము ఇలా జరుగుతుందండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ అండి. మీరు సాఫ్ట్వేర్ కావాలనుకుంటే ఫస్ట్ బెస్ట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ తీసుకున్నంత మాత్రాన మీకు సబ్జెక్ట్ వస్తుంది కాదండి. ఎందుకంటే రియల్ టైం వర్క్ వేరు, మనం నేర్చుకొచ్చుకున్నది అక్కడ వేరండి. సో మనం ఫస్ట్ నేర్చుకోవాలి, తర్వాత ప్రాక్టీస్ చేయాలి. రియల్ టైం సినారియోస్ అట్లా ఉంటాయి, ప్రతిదీ నేర్చుకోవాలి. ప్రజెంట్ ఐటీ ఫీల్డ్ అయితే ఎంత వరెస్ట్గా ఉందో మనకు తెలుసు కదండి. ఉన్న జాబులకే దిక్కు లేదు, పోతున్నాయి ఎక్స్పీరియన్స్ వాళ్ళవి. సో మంచిగా స్కిల్స్ ఉంటే అక్కడక్కడ వాకిన్ ఇంటర్వ్యూలు అయితే పడుతున్నాయండి. ఎవరికైనా ఎలాంటి గైడ్లైన్స్ కావాలనుకుంటే ఫస్ట్ కింద ఒక కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా వాళ్ళకైతే మంచి గైడెన్స్ అయితే ఇస్తాను, నేను ఎక్స్పీరియన్స్ చేసింది. అలాగే వాళ్ళు నౌకరీ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని లింక్డ్ఇన్ ఫాలోఅప్ చేసుకోవాలండి. ఎక్కువ మనం మీరు జావా డెవలపర్, పైథాన్ డెవలపర్ ఇలా అయితే లింక్డ్ఇన్లో సెర్చ్ చేయాలండి. పైథాన్ డెవలపర్ రిలేటెడ్గా ఎంతమంది ఉన్నారో వాళ్ళకందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి మీరు మీ సర్కిల్ని పెంచుకుంటే, తర్వాత వాళ్ళు మీ ఫ్రెండ్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు అడగాలన్నమాట. నేను ఇలా కోచింగ్ అయిపోయింది, సో మీ ఆఫీస్లో ఏమైనా వేకెన్సీ ఉన్నాయా, ఫ్రెషర్గా ట్రై చేస్తున్నా, ఏమైనా ఉంటే నాకు చెప్పండి ఇలా అనేసి రిక్వెస్ట్ చేసి మెసేజ్ పెడితే వాళ్ళు ఓపెనింగ్స్ ఉన్నాయంటే చెప్తారు, లేకపోతే లేదండి. అలా మీ సర్కిల్ని పెంచుకుంటే ఈ రోజు కాకపోయినా కొన్ని రోజులకైనా మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. నేను ఇంకా వీడియోలో మీకు క్లారిటీగా ఓన్లీ సాఫ్ట్వేర్ గురించి, ఓన్లీ గవర్నమెంట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.